హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో పచ్చి కొబ్బరితో చేసే సెట్ దోశల్ని అయితే చూపించబోతున్నాను. ఈ సెట్ దోశల్ని పచ్చి కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా అండ్ స్పంజీగా ఉంటాయండి. ముఖ్యంగా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ దోశల్ని పిండి నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ సెట్ దోశల్ని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్లోకి 1 కప్పు వరకు సూజీ రవ్వనైతే తీసుకుందాం. దీన్నే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారండి. అలాగే దీంట్లోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు కంటే కొంచెం తక్కువగా తియ్యటి పెరుగునైతే వేసుకోండి. అదే విధంగా ముప్పావు కప్పు వరకు నీళ్లను పోసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకవేళ పెరుగు వేయడం ఇష్టం లేకపోతే పూర్తిగా నీళ్లతోటైనా కలుపుకోవచ్చు. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈ లోపు మనం ఈ దోశలోకి మంచి కాంబినేషన్ అయిన పల్లి కొబ్బరి చట్నీని అయితే రెడీ చేసుకుందాం. స్టవ్ పైన కడాయిలోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీల్ని మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పల్లీలను వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ ని వేశాక 3 పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా లైట్ గా వేగాక ముప్పావు కప్పు వరకు పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఒక 40 సెకండ్స్ పాటు వేపుకున్నాక దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒక నిమిషం పాటు వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. అలాగే దీంట్లోకి 4-5 కరివేపాకు ఆకులు, కొద్దిగా చింతపండు, 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు అండ్ చివరిగా టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ను కూడా వేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసుకున్నాక స్మూత్ పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ చట్నీలోకి తాలింపు వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు మనం 10 నిమిషాల ముందు నానబెట్టుకున్న రవ్వనైతే చూద్దాం. చూడండి, రవ్వ అయితే నీళ్ళని పీల్చుకొని చాలా సాఫ్ట్ గా అయితే నానింది. ఇలా రవ్వను నానబెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోండి. అలాగే 1 కప్పు రవ్వకి పావు కప్పు వరకు తురుముకున్న కొబ్బరిని వేసి స్మూత్ పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా స్మూత్ బ్యాటర్ లా గ్రైండ్ చేసుకున్నాక దీంట్లోకి టేస్ట్ కు సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. అండ్ చివరిగా కొద్దిగా వాటర్ ని పోసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ దోశ బ్యాటర్ అనేది నార్మల్ దోశ బ్యాటర్ కంటే కొంచెం పల్చగా ఉండేలా చూసుకోండి. మొత్తం ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఆ బ్యాటర్ ని 5 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల దోశలు చాలా స్పంజీగా సాఫ్ట్ గా వస్తాయండి. ఇప్పుడు మనం బాగా వేడవుతున్న దోశ పాన్ పైన ఇలా చిన్న చిన్న దోశలుగా అయితే వేసుకోవాలండి. దోశ వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి కాల్చుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్ లో ఉంచి కాల్చుకుంటే కిందంతా మాడిపోయి పైన సరిగ్గా కుక్ అవ్వదండి. కాబట్టి ఫ్లేమ్ ని మీడియం టు లోకి చేసి కాల్చుకోండి. ఈ దోశ పైన పూర్తిగా డ్రై అయ్యాక కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రెండో వైపు తిప్పి కుక్ చేసుకోండి. రెండో సైడ్ కూడా ఒక 30 సెకండ్స్ పాటు కాల్చుకున్నాక తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన దోశల్ని కూడా చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ సెట్ దోశలు అయితే రెడీ అయినాయి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.